अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्ददे। श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం. ఇవాళ మనం ఆదిత్య హృదయం అని ఒక చాలా అద్భుతమైన స్తోత్రం తీసుకుని దాని గురించి కొంచెం విచారం చేద్దాము. ఈ ఆదిత్య హృదయం అనేది మంత్ర స్వరూపము. ఇది ఒక మంత్రముగానే చేసి ఇవాళ లెక్చర్ ఆఖరిలో మనం దాని ఒక మంత్రంకి ఎలా ఏమో ముందు దానికి దేవత ఋషి ఈ కీలకం మన శరీరంలో ఒక్కొక్క అంగంలోనూ ఒక ఇది చెప్తాము. అంగుష్టాభ్యామ వరేణం తర్జనేభ్యామ అలాగే దీనికి కూడా అన్ని ఋషి అంగం అన్ని చెప్తాము. అలా చాలా వైదికమైనది, చాలా పురాణమైనది. ఇది మనకి తెలియని ఒక ఆస్తులు అంటాం మనం. ఇది మనకి ఎన్నో లోకంలో ఎన్నో విషయాల్లో కష్టపడుతూ ఉంటాం. దానికి సమాధానం ఏంటి అని తెలియకుండా దానికి ఈ కష్టం నాకు పోవాలంటే ఏం చేయాలి, నాకు విజయం దక్కాలంటే ఏం చేయాలి అని ఎన్నో చూస్తూ ఉంటాం. అలాంటి దాంట్లో చాలా ఒక ముఖ్యమైన ఒక సహాయపడేది ఈ ఆదిత్య హృదయం అనేది. దీని గురించి మాట్లాడేందుకు నాకు ఇలా ఒక అవకాశం దొరికినందుకు ధర్మదేన వాళ్ళకి నేను కృతజ్ఞతగా ఉన్నా అని చెప్పి, రామనవమి ఇప్పుడే అయింది మనకి, చైత్ర మాసము. అద్భుతంగా రామనవమి ఇప్పుడే దాటి వచ్చాము. ఇలా రామనవమి ఇంటికి దగ్గరగా ఇలా ఆదిత్య హృదయం అని ఆ రామనామాన్ని తలుచుకునే ఒక అవకాశం వచ్చింది అని మనం ఆనందపడిపోతూ దాంతో ఈ ఆదిత్య హృదయం అన్నది మొదలు పెడదాం. ఆదిత్య హృదయం అంటేనే ముందు ఆదిత్యుడు అని మనకు కనిపిస్తోంది. ఈ ఆదిత్యుడు ఒక గొప్పతనం ఏంటంటే, ఈ ఆదిత్యుడు పరబ్రహ్మ స్వరూపము. మనకు వేదంలో చూసారంటే ఈ ఆదిత్యుడిని పరబ్రహ్మ స్వరూపంగా చెప్తాము, హిరణ్య గర్భ స్వరూపంగా చెప్తాము. ఆ పరమేశ్వరుడు ఈ లోకాన్నంతా సృష్టించిన తర్వాత హిరణ్య గర్భ రూపుడుగా ఉంటాడు అని చెప్పి ఆ హిరణ్య గర్భ స్వరూపంగా ఈ ఆదిత్యుని చెప్తాను. అదే కాకుండా ఇదేంటంటే ఆదిత్యుడిని మనం ఆ ఉపాసన చేస్తాం. మనం 3 రకాలుగా ఉపాసన చేస్తాం. సూర్య మండలంలో ఒక ఉపాసన చేస్తాం, హృదయంలో ఉపాసన చేస్తాం, అది కాకుండా దేవతా స్వరూపంగా ఉపాసన చేస్తాం. ఇవన్నీ ఏంటంటే ఇది ఒక ఆలంబనం అన్నమాట. హిరణ్య గర్భుడు ఈ ఈ సూర్యుడు అంటే ఆదిత్య స్వరూపుడు అంటే ఆయన ఆ పరబ్రహ్మని మనం పెళ్లి చేరడం కోసం ఒక ఆలంబనముగా తీసుకుంటాము అని. అందుకనే ఈ హిరణ్య గర్భ స్వరూపంగా ఉన్న ఆదిత్యుడిని మనం ఉపాసన చేసేమంటే దారిగా ఈ పరబ్రహ్మ స్వరూపంని కూడా మనం చేరగలుగుతాం అనేది ఇక్కడ ఒక నిగూఢమైన అర్థం అన్నమాట. అదే కాకుండా ఈ ఆదిత్య హృదయంని పారాయణం చేయాలి ప్రతిరోజు అంటారు. పారాయణం అంటే ఏంటంటే అంటే ఏదో ఉట్టి అలా శ్లోకాలు చదవడం కాదండి. మళ్ళా దాని లోపల అర్థాన్ని గ్రహించి దాన్ని నిగూఢమైన అర్థాన్ని తెలుసుకుని ఆ రకంగా ఈ దేవతని మన ఆరాధన చేస్తే దానివల్ల మనకి అత్యంతమైన పుణ్యం కలుగుతుంది. ధర్మార్థ కామ మోక్షాలైన 4 రకాల పురుషార్థములు పొందుతాము. దాని ద్వారా ఇది అలా పరబ్రహ్మ స్వరూపాన్ని మోక్షము గారిగా మనం పొందుతాము అని చెప్పుకుంటూ అలా పారాయణం చేయాలి అని ఈ అద్భుతమైన ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రము మనకి అగస్త్యుడు రాముడికి చెప్పే దారిగా మనకి వాల్మీకి మహర్షి మనకి చేర్చారు. ఇది రామాయణంలో యుద్ధకాండంలో 550 సర్గ అంటే 105వ సర్గంలో ఉందండి. ఇది దీంట్లో ఏంటంటే సూర్య ఉపాసన అన్నది
చాలా చోట్ల ఉంది. ఉపనిషత్తులు వేదాల్లో ఉన్నాయి. ఉపనిషత్తులు ప్రశ్నోపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు లాంటి చాలా ఉపనిషత్తులో ఇలా ఆ సూర్య ఉపాసన కూడా చెప్పబడింది. అది మటుకు కాదండి, ఈ మన భగవత్పాదులు ఆదిశంకరాచార్యులు వైదిక మత ప్రతిష్టాపన చెయ్యాలి అని ఆయన ఒక పట్టుబట్టి కూర్చున్నప్పుడు ఆయన షణ్మత స్థాపకుడు అని పేరు శంకరాచార్యులకి. 6 మతాలు స్థాపించారు. 6 మతాల దారిగా వైదిక మతాన్ని మనకి అందరికీ కాపాడారు అని చాలా గొప్ప విషయము మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. దాంట్లో 6 మతాలు ఏమంటే శైవము, శాక్తము, గాణాపత్యము, కౌమారము, చౌరము, వైష్ణవము అని. అలా అలా ఉండగా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ శైవం అంటే పరమేశ్వరుడు, శాక్తం అంటే అమ్మవారి గురించి, గాణాపత్యం అంటే ఇక్కడ గణపతి గురించి, కౌమారం అంటే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఇక్కడ శౌరం అంటే ఇక్కడ సూర్యుడు గురించి ఉపాసన అని. అది ఒక 6 ఆయన స్థాపించిన 6 మతంలో అది. వైష్ణవం అంటే విష్ణుమూర్తి గురించి. అలా సూర్య ఉపాసనకి అంత ముఖ్యత్వం ఉంది కనుకనే ఆయన ఒక శౌరం అనే మతాన్ని స్థాపించడంలో దానికి ఒక ప్రాముఖ్యత మనకు కనిపిస్తోంది. అది కాకుండా పంచాయతన పూజ అని ఇంకా కూడా చాలా కుటుంబాల్లో చేస్తూ ఉంటారండి. తరతరాలుగా వాళ్ళ పెద్దలు వాళ్ళకి అందించిన ఆస్తులు అన్నట్టు ఈ పంచాయతనము అని విగ్రహాలు, దాంట్లో ఈ సూర్యుడు ఒక విగ్రహము కూడా చాలా ముఖ్య భాగము చేరుతుంది అని. అలా ఈ సూర్యుడికి అత్యంత మహాత్మ్యము, ముఖ్యత్వము మన వైదిక మతంలో మనం ఇస్తూ ఉంటాము. ఎలా అగస్త్యుడు రాముడికి చెప్పారు. ముందు ఈ అగస్త్య మహర్షి అని విన్నా కదా. అగస్త్యుడు మహర్షి అంటే అగస్త్య అనే మాటకే అంటే అగహ స్థాస్యతి ఇది అగస్త్య అని. మనం ఇంతకుముందే అగస్త్యుడి కథ వినుంటాము. అలా కొండని స్తంభింప చేసిన వాడు అని ఆయనకు అర్థం అండి. ఆ కథ మళ్ళీ ఇంకొకసారి చూద్దాము కానీ తర్వాత. అది కాకుండా ఆత్మతత్వంలో స్థిరీభూతముగా ఉంటారు. ఇక్కడ అగహ అంటే జరగదు కనుక ఇక్కడ ఆత్మతత్వం అని ఒక అర్థం పెట్టుకుని ఆత్మతత్వంలో ఎప్పుడు స్థిరీభూతముగా ఉంటారు కనుక ఆయనకి అగస్త్యుడు అని పేరు అని ఇంకో రకంగా చూస్తాం మనం. ఈ అగస్త్యుడు రాముడికి ఇలా మంత్రం చెప్పడం ఏంటండి అంటే, రాముడికి గురించి తెలియదు. ఆయనకి కొత్తగా ఆ పరమేశ్వర స్వరూపమైన రాముడు విష్ణుమూర్తి యొక్క అవతారము. ఆయనకి అగస్త్యుడు వచ్చి ఇలా చెప్పాలా, ఆయనకి ముందే తెలియదా? ఇంతకుముందు ఆయన సూర్యుడు పూజ చేయలేదా ఎప్పుడు అంటే, ఇక్కడ ఏంటి చెప్పడం అంటే రాముడు నిమిత్త మాత్రము అని. రాముడు ద్వారగా అగస్త్యుడు ఈ లోకానికి మనం ఇలా అద్భుతమైన ఒక స్తోత్రాన్ని ప్రసాదించారు అని. ఇలా గొప్ప వాళ్ళు ఎప్పుడూనే మనకి ఏదో చెప్తూ ఉంటే నాకు ముందే తెలుసు కదా, నేను ఆల్రెడీ చాలా రోజులుగా సూర్య ఉపాసన చేస్తున్నాను, మీరేంటి నాకు చెప్పడము అని రాముడు చెప్పలేదు అక్కడ. అలా పూజ చెప్తుంటే మనం ఎప్పుడైనా మన ఆచార్యులు వచ్చారంటే శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని ఆయన చెప్తూ ఉండగా మధ్యలో మనము చేర్చుకుని శుక్లం భరధరం అని ఆరంభించకూడదు. ఆయన చెప్పిన తర్వాత ఆయన విని ఆయన తర్వాత మెల్లిగా మనం చెప్పాలన్నమాట. అలా ఇక్కడ అగస్త్యుడు ఒక రాముడికి ఇలా సూర్య ఉపాసన చెప్తున్నా అంటే సూర్య ఉపాసన ముందే చేస్తున్నారు, కానీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఆదిత్య హృదయం అనే ఒక స్తోత్రము ఒక కారణం కొద్ది చెప్తున్నారు అని మనం తెలుసుకోవాలి అన్నమాట. అది ఏంటంటే ఈ కారణం ఏంటి అన్నది కూడా మనం తర్వాత చూద్దాము. ఇక్కడ ముందు శ్లోకంలోనే వస్తుంది ఇక్కడ ఈ కారణం ఏంటి, ఎందుకు చెప్పారు అని అది చూద్దాము. కానీ దీనికి ఆదిత్య హృదయం అని ఎందుకు పేరు వచ్చింది అని ఒకసారి చూసుకుని దాని తర్వాత మనం స్తోత్రం లోపలికి వెళ్దాం. ఆదిత్య హృదయం అంటే చూసారంటే ఇక్కడ ముందు శ్లోకాలు కొన్ని ఉపోద్ఘాతముగా ఉంటాయి. ఆ ఉపోద్ఘాతంలో ఈ స్తోత్రం ఒక గొప్పతనం ఏంటంటే ముందు వెనక్క రెండునే ఫలశ్రుతి అండి. ఏ ఒక లలితా సహస్రమైనా చూసారంటే, విష్ణు సహస్రమైనా చూసారంటే స్తోత్రం అంతా అయిపోయాక ఫలశ్రుతి వస్తుంది. ఇక్కడైతే ముందే ఫలశ్రుతి, మళ్ళీ ఆఖరికి కూడా ఫలశ్రుతి. ఈ రెండు ఫలశ్రుతుల మధ్యలో ఈ ఆదిత్యుడు ఉపాసన గురించి చెప్పింది కనుక అది హృదయ రూపంగా ఉంది. హృదయం ఏమో మనం కూర్చుంటే మన శరీరం ఒక మధ్య భాగము హృదయము అంటారు.
అలాగా ఈ రెండు ఫలశ్రుతుల మధ్యలో మధ్య భాగంలో ఆదిత్య ఉపాసన చెప్పు ఉంది కనుక మధ్య భాగం హృదయ స్వరూపంగా ఉంటుంది కనుక దీనికి ఆదిత్య హృదయం అని పేరు. ఈ రాముడు తన అవతార పురుషుడు అయినా కూడా తన మానుష అవతారం తీసుకొని ఆ మానుష అవతారం ద్వారిగా ఇక్కడ ఆయన అగస్త్యుడి దగ్గర ఇలా ఉపాసన తీసుకున్నారు. ఉపాసన తీసుకున్న వల్ల ఇక్కడ ఈ ఆదిత్య హృదయం మన అందరు మనుషులకి ఆయన నిమిత్తంగా మనకు వచ్చి చేరింది అని ఇక్కడ ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యస్య యతస్థాహం భగవాన్ తద్బ్రవీతుమే అని ఇక్కడ ఆయన మానుష స్వరూపం తీసుకున్నారు. మానుష స్వరూపం తీసుకుని ఆయన చాలా ఒక దుఃఖంలో ఉన్నట్టు ఒక లోకానికి కనిపించి ఆయన దుఃఖాన్ని పోగొట్టడం కోసం ఆయన ఈ అగస్త్యుడి దగ్గర ఇలాంటి ఉపాసన తీసుకున్నారు అని చెప్పగా, అందుకని అలా అలా రాముడికి విష్ణుమూర్తి అవతారం కనుక ఆయనకి దుఃఖం అన్నది ఉండకూడదు. కానీ ఆయన మనుషుడిగా పుట్టిన తర్వాత మనిషికి దుఃఖం అన్నది తప్పదు కనుక ఆయన ఈ మనిషి అవతారంలో దుఃఖం అనుభవించి అగస్త్యుడి దగ్గర ఇలాంటి ఒక స్తోత్రము పొంది దానివల్ల ఆయన దుఃఖాన్ని నుంచి విముక్తి చెందేరు అని ఇది చెప్పబడింది అనమాట. అది ఇక్కడ ఇప్పుడు మొదలు పెడదాం. ముందు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం అని. తతః తర్వాత అంటే దేని తర్వాత అండి? ఇంతకుముందే మనం రాముడేమో రావణ్ణి యుద్ధంలో చాలాసారి ఇక్కడ ఆయన ఓడగొట్టారు. చాలాసారి ఆయనకి దెబ్బలు తగిలేలా కొట్టి ఒక్కొక్కసారి ఆయన మూర్ఛపడి ఇప్పుడు కూడా ఏంటంటే ఆయనకి ఒక యుద్ధంలో ఆయనకి మూర్ఛపడిన తర్వాత ఆయన సారథి ఆయన యుద్ధం నుంచి వెనక్కి తీసుకెళ్లి మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఆయన మళ్ళీ ఉత్సాహం పొంది తిరిగి అదే ఉత్సాహంతో రాముడి పైన యుద్ధంకి వచ్చారు అని. రావణుడు ప్రాణం అంత సులభంగా పోదు. అందుకని ఆయన ముందు రాముడితో యుద్ధం చేసేందుకు వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంతో వచ్చారో అలాగే ఎన్నిసారి ఓటమి పొందినానో మరణాన్ని చెందకుండా ఒక్కొక్కసారి అదే ఉత్సాహంతో తిరిగి వచ్చారు అని. అందుకని అన్నిసారి ఆయన ప్రాణం పోకుండా తిరిగి వస్తున్నారు కనుక అదే ఉత్సాహంతో అక్కడ రాముడికి కొంచెం ఒక కష్టము కలిగినట్టు అక్కడికి చూపించారనమాట. అందుకని తతో యుద్ధ పరిశ్రాంతం అక్కడ యుద్ధంలో ఆయన పరిశ్రమ పొంది అక్కడ కొంచెం విశ్రాంతం కావాల్సి వచ్చింది ఆయనకి అని. ఇప్పుడు ఏంటంటే అందువల్ల చింతయా స్థితం అని. ఇక్కడ చింతయా స్థితం అంటే ఆలోచనలో ఉన్నారు అని. అంత పెద్ద పరమేశ్వరుడికి ఆలోచన ఏంటండి? దుఃఖం ఏంటండి? మనకైతే రోజు రోజు కష్టాలు. అంటే ఆయన ఇక్కడ విష్ణుమూర్తి అవతారం అయినా కూడా అక్కడ విష్ణుమూర్తి అవతారముని అందరికీ చూపించకూడదు. ఆయన మనిషిగా అవతారం ఎత్తారు. ధర్మ మార్గంలో ఉండే మనిషిగా ఉండి ఎన్ని కష్టాలు ఉన్నా ధర్మ మార్గములు దాటకుండా సత్య మార్గంని దాటకుండా ఉంటే గెలుపుని మనం పొందగలము అని చూపించడం కోసం ఆయన ఆ రామ అవతారం ఎత్తారు. అలా రామ అవతారం ఎత్తాక మళ్ళీ విష్ణుమూర్తిగా మారిపోయి ఆయన పైన సుదర్శన చక్రం వేసి రావణ్ణి చంపేను అంటే అలా చేయకూడదు కదండి. అందుకే మానుష రూపంలో ఉండి తన విష్ణు స్వరూపంని చూపించుకోకుండా ఇలా రావణుడు అత్యంత ఉత్సాహంతో ఒక్కొక్కసారి ఓటమి ప్రాణాన్ని పోగొట్టకుండా తిరిగి వస్తున్నారు కదా. అలా ఆయనకి ఓటము తెప్పించాలి అని ఆలోచనలో ఉండగా అందుకుని సమరే యుద్ధములో చింతతో ఉన్నారు. యుద్ధంలో శ్రమపడి ఆయన చింతతో ఉన్నారు. రావణం చ అగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం. రావణ్ణి అలా తనకు ముందు అత్యంత ఉత్సాహంతో యుద్ధంకి తన ముందు వచ్చి నించుని చూస్తే ఆయన దానివల్ల చింతలో పడ్డారు అని. మనిషి జన్మ చాలా అత్యంత దుఃఖాలతో పొందేవండి. ఇలా చాలా దుఃఖాలు చాలా కష్టాలు ఎప్పుడూ మనకి రోజు రోజుకి ఏదో ఒక కష్టాలు ఉంటూ ఉంటాయి. అలాంటి వస్తూ ఉండగా దానికి ఆ కష్టాలు పోవడానికి ఉపాయం ఏంటి? ఇవన్నీ ఈ కష్టాలన్నీ పోవాలి, నాకు
ఈ ఒక్క ప్రాబ్లం, ఈ ఒక సమస్యకి నాకు ఈ సమాధానం ఏంటి, నేను ఇలాంటి కష్టాన్ని ఎలా దాటేది అంటే ఆ ఉపాయాలు మనకి తెలియాలి. ఆ ఉపాయాలు మనకు తెలియాలంటే ఇక్కడ రాముడు తన కష్టపడేలా చూపించి తన కష్టంను పోవాలంటే ఏం చేసేరు అని ఒక ఉపాయం చెప్తే అలా ఆ ఒక్క ఉపాయంని మనుషులు కూడా రాముడంత గొప్పవాడే ఈ ఉపాయంని ఏ, పాటించారు కనుక ఇలాంటి ఉపాయంని నేను కూడా పాటిస్తే నాకు కూడా ఈ కష్టాలన్నీ పోతుంది అని మనుషులందరూ ఇలా చేసుకుంటారు అని చెప్పి అందుకుని ఆదిత్య హృదయంని ఆయన నిమిత్తంగా ఉంది అగస్త్యుడి చేత చెప్పించారు అని. మన భగవద్గీతలో కర్మయోగంలో ఈ మూడవ ఒక అధ్యాయంలో యద్యచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే అని భగవంతుడు కృష్ణుడు అక్కడ శ్రేష్ఠులంతా ఎవరెవరంతా ఏది ఆచరిస్తారో దాన్నే ధర్మ మార్గముని అందరూ పాటిస్తారు. మనకు ఇది ధర్మము ఇది అధర్మము అని ఒక తెలియని పరిస్థితి వచ్చిందంటే ఆ ఊర్లో పెద్దవాళ్ళు ఏం ఆచరిస్తారో అదే దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ ఆచరిస్తారు, దాన్నే ధర్మముగా అనుకుంటారు అని. అలాగే ఇక్కడ కూడా రాముడంత గొప్పవాడు, ధర్మస్వరూపి అయిన రాముడు ఆయన ఇలా ఒక పాటించారు అని చూసారంటే దానికి అలాగే మనుషులందరూ కూడా ఇలా ఒక ఉపాయాన్ని పొందుతారు అని. ఉపాయం ఏంటి అంటే ఇక్కడ రెండు రకాలుగా చూడాలి. ఒక ఉపాయం ఏంటంటే గురు భక్తి. గురు అంటేనే గుకారో అంధకారస్య త్రుకారో తన్నివర్తక అని. అందుకని ఈ అంధకారంని నివర్తించేది గురు. మన లోపల ఉన్న అజ్ఞానంని పోయి జ్ఞానం వచ్చేలా చేసేది గురు. మనకి ఏ ఒక్క కష్టాలు వచ్చినా ఆ గురువుని మనం ఆశ్రయించేమంటే మన గురుని ఆయన మనకి మన మనసు లోపల ఉండి దీన్ని దాటే మార్గం ఏంటి అని చూపిస్తారు. అలాగే ఇక్కడ అగస్త్యుడు గురు స్వరూపుగా వచ్చి ఈయనకి ఆదిత్య హృదయం అని ఒక స్తోత్రం చెప్పి దానిగా ఈయన కష్టాన్ని పోయేలా చేశారు. సో అందుకని గురువు ఏం చెప్తున్నారో అది మనం పాటిస్తే తప్పకుండా మన లోకంలో ఉండే కష్టాలన్నీ దాటగలుగుతాము అని. అది కాకుండా ఈ రావణుడు ఇక్కడ ఈ చోట్లో ఏం చేస్తే రావణుడు అనే అసురుడిని మనం ఇలా ఓడగొట్టగలము అని చెప్పడం కోసం ఇక్కడ ఈ ఆదిత్య హృదయం మొదలైంది అని. దాని తర్వాత దైవతైష్ట సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం ఉపాగమ్య అబ్రవీద్ రామం అగస్త్యో భగవాన్ ఋషి అని. ఈ యుద్ధము చాలా అద్భుతమైన రాముడికి రావణుడికి అయ్యే యుద్ధం. ఇది రావణుడికి అయ్యే యుద్ధం అంటే అందరూ చాలా గొప్ప యుద్ధం అంటారండి. దానికి మన లోకంలో ఈ ఉదాహరణం అని చెప్తాము. ఏదైనా ఒక ఉదాహరణ ఉందా అండి అంటే దీని ఎంత అందంగా ఉందంటే ఆ చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉందండి ఆ అమ్మాయి అని అంటాం. అందుకని ఒక అమ్మాయికి ఉదాహరణగా చంద్రుడిని చూపిస్తాం. అలాగే ఈ లోకంలో మన అన్నింటికి ఒక ఉదాహరణ అని చెప్పగలం. కానీ రావణుడికి అయ్యే యుద్ధం అయితే దానికి ఉదాహరణ ఉందా అండి అంటే లోకంలో కవి చెప్పారు, గగనం గగనాకారం సాగరోపమ రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోర్ ఇవ అని. అందుకని రావణుడికి అయిన యుద్ధానికి ఒక ఉదాహరణ చెప్పలేము. గగనం ఆకాశానికి ఉదాహరణ చెప్పగలగామండి. అలాగే ఆకాశం ఎంత పెద్దదో దానిలాగా ఇంకోటి చెప్పగలమా? చెప్పలేము. సాగరం ఉంది, సాగరంకి ఉదాహరణ సాగరం ఎంత పెద్దగా ఉంటుందో అంత నీళ్ళు ఎక్కడైనా ఉంటాయా అండి? దానికి ఉదాహరణ ఇంకేదైనా ఉందా అంటే దానికి చెప్పలేం. అలాగే ఈ లోకంలో ఉదాహరణ చెప్పలేని వస్తువులు అలాగే రావణయోర్ యుద్ధం రామ రావణయోర్ ఇవ. రావణుడికి అయ్యే యుద్ధం ఎలా ఉండింది అంటే రావణుడి యుద్ధం ఎలా ఉంటుందో అలాగే ఉందండి. అంత పెద్ద గొప్ప వాళ్ళు, అంత పెద్ద శివభక్తుడు రావణుడు. తనకి విష్ణుమూర్తి అవతారమైన రాముడికి అయిన యుద్ధము అయిందంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతం వేరెక్కడా లేదు కనుక దానికి ఉదాహరణము లేదు. అందుకని అంత అద్భుతమైన యుద్ధంని చూసిందుకు దైవతైష్ట సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం. ద్రష్టుం చూడడానికి, అభ్యాగత అందరూ వచ్చారు, రణం యుద్ధం యుద్ధంని చూడడానికి దైవతైష్ట సమాగమ్య దేవతలందరూ వచ్చారండి. దేవతలందరూ ఈ యుద్ధాన్ని చూడడానికి వచ్చారు.
దాంతో పాటు ఉపాగమ్య అబ్రవీద్ రామం, ఇవన్నీ ఇలా రాముడు తన మనసులో చింతతో ఉన్నాడు అని తెలుసుకుని దేవతలతో పాటు ఇలాంటి యుద్ధాన్ని చూసేందుకు వచ్చిన అక్కడ అగస్త్యుడు అనే మహర్షి ఉపాగమ్య అబ్రవీద్ రామం అగస్త్యో భగవాన్ ఋషి. వాల్మీకి యొక్క గొప్పతనం ఏంటంటే భగవాన్ ఋషి అని. ఏదో అక్కడ మనం ఆంధ్రాలో అంటే మనం ఎవరైనా మన కోసం పూజలు చేయించేందుకు వచ్చారనుకోండి, వాళ్ళని మనం పంతులు వచ్చాడు అని కొంచెం మర్యాద లేకుండా మాట్లాడతాం అన్నమాట. అంటే ఎంత వేదం చదువుకున్న ఇది బ్రాహ్మణుడు ఎంత గొప్ప విధిలో ఉన్నారు అని, అలాంటి వాళ్ళకి చాలా మర్యాద ఇవ్వాలి మనము అని కాకుండా అలా అలా అనే అలవాటు కూడా ఉంది. కానీ ఇక్కడైతే భగవాన్ ఋషి, ఏదో మామూలు ఋషి కాదండి, ఈయన భగవాన్ ఋషి, భగవంతుడు స్వరూపం ఆయన. ఆయన వేదాలన్నీ చదువుకుని ఉపనిషత్తులన్నీ చదువుకుని జ్ఞాన స్వరూపిగా ఆయన ఉన్నారు. మిగతా వాళ్ళకి జ్ఞానం వచ్చేలా చెప్పగలిగే స్వరూపంలో ఉన్నారు ఆయన. అందుకున్న భగవంతుడు స్వరూపంగా ఉన్న ఆయన ఋషి. వేదం చెప్పే వాళ్ళకి ఎంత మర్యాదగా అంతకనే 100 రెట్లు ఋషికి, ఆ భగవంతుడి స్వరూపంగా ఉన్న భగవాన్ ఋషికి, అలాంటి అగస్త్యుడు ఉపాగమ్య ఆయన ఇలా రాముడు చింతలో ఉన్నారు అని తెలుసుకుని అబ్రవీద్ రామం రాముడికి ఇలా చెప్పారు అని 2వ శ్లోకము. దాని తర్వాత రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి అని 3వ శ్లోకం. వత్స అంటున్నారు. వత్స అంటే అబ్బాయి అని చాలా ప్రేమగా, ఓ దశరథ పుత్ర అని ఒక చిన్న వయసుతో ఉన్నవాడు, ఆయనతో పోలిస్తే చిన్న వయసుతో ఉన్నవాడు కానీ అందుకని అత్యంత ప్రేమతో ఏ వత్స అని అంటున్నారు రాముణ్ణి. రామ రామ మహాబాహో అని, రామ రామ అని 2 సారి. ఎందుకండి రామ రామ అని 2 సార్లు చెప్పారు, ఒకసారి చెప్తే చాలదా అంటే ఇక్కడ ఆయన అత్యంత రామ శబ్దం అనేది అత్యంత రమతే ఇది రామ అంటారు. అద్భుతమైన మధురమైన శబ్దము అని. ఇలా వాల్మీకి కూడా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం అని, కూజంతం రామ రామేతి అక్కడ కూడా రాముడు రామ అనే మాట 2 సార్లు వచ్చింది అనమాట. మన ఇక్కడ తెలుగులో ఒక ఎంత రుచిరా రామ నీ నామం ఏమి రుచిరా అని, రామనామము కూడా ఎంత రుచిగా ఉంటుంది అని ఇక్కడ తెలుగులో ఒక అద్భుతమైన సంగీతం కూడా విన్నాము. అది కాకుండా పరమేశ్వరుడు కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని, రామ రామ రామేతి అని పరమేశ్వరుడు 3 సార్లు చెప్పాడు అని రామ శబ్దం. అంత మధురమైన నామం అనమాట రాముణ్ణి. అందుకని ఆ రామనామంని నాకు చెప్పే ఒక అవకాశం వస్తుంది, నేను 2 సార్లు చెప్తాను. రామ రామ మహాబాహో అని అత్యంత ఆదరంతో ఆయన పైన, రాముడి పైన, హే రామ రామ విను నా మాట, ఇలా చింతలో ఉన్నావు కదా అని, నువ్వు ఇక్కడ యుద్ధంలో నువ్వు ఉన్నావు, నా మాట విను, నీ చింతలో ఇది అని రాముణ్ణి మనసులో పెట్టుకుని ఇలా చెప్పడం మొదలు పెట్టారు అని అక్కడ 2 సార్లు చెప్పారు అని. రామ రామ మహాబాహో, మహాబాహో అంటే చాలా శరీరం, బాహు అంటే శరీరం, శరీరంలో అత్యంత శక్తి కలిగిన వాడు అని. అంటే ముందు రాముడిని పొగిడి, నువ్వు చాలా గొప్పవాడు రాముడు, నీకు శరీరంలో ఉన్నంత బలం ఎవరికీ లేదు అని, నువ్వు శృణు గుహ్యం సనాతనం అని ఒకసారి పొగిడి తన చూపుని, రాముడు ఒక చూపుని రామ రామ మహాబాహోని పిలిచి తన ఒక చూపుని తన పైన పడేలా, అగస్త్యుడి పైన పడేలా చెప్పి దాని తర్వాత చెప్తున్నారు శృణు గుహ్యం సనాతనం అని. ఇక్కడ శృణు నేను చెప్పేది విను, గుహ్యం అంటే గోప్యము, గోప్యం అంటే రహస్యమైన ఇది. రహస్యమైనది అంటే అందరికీ చెప్పకూడదు కదండి, మరి ఎలా అందరికీ చెప్పారు అంటే ఇక్కడ రాముడికి చెప్పారు, రాముడు గారిగా అందరికీ చెప్పారు అని. అంటే ఇక్కడ భక్తులందరికీ తన రాముడి పైన ఇది ఇలా లోకంలో కష్టపడే వాళ్ళందరికీ ఇది రహస్యమైనాను, దాని దారిగా వాళ్ళు ఇది పొందాలి అని అత్యంత కరుణతో అందరికీ చెప్పారు అని. ఇదేంటంటే ఇది ఎందుకు రహస్యము అని ఇంకో పక్క చూసానంటే దీన్ని ఇంద్రియాల దారిగా తెలుసుకోలేము. మంత్రము, ధర్మము, వేదాంతము
ఇవన్నీ ఇంద్రియాల దారిగా మనం తెలుసుకోలేము అని. మంత్రం ఎప్పుడునే గురువు గారు ఉపదేశిస్తేనే, ఆ మంత్రం చెప్తేనే అప్పుడే దాని దారిగా మంత్రంకి ఫలితం వస్తుంది. అలాగే ధర్మము, మన పుణ్యం చేసేది పాపం చేసేది అన్నది మనకి నేరుగా తెలుసుకోలేము. అలాగే వేదాంతము అని కూడా మనం పుస్తకాల్లో చదివేదే వచ్చేది కాదండి. వేదాంతం ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకొని ఆయన చెప్తే, ఆయన దగ్గర వస్తేనే అది మనకు తెలుస్తుంది. అంటే అత్యంత దీన్నే మనం గుహ్యం అంటాం. అలాగే ఈ ఆదిత్య హృదయం కూడా అత్యంత గుహ్యము, ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము అని. అది సనాతనం అంటే చిరంతనం అని. ఇది నిత్యముల వేదములాగా నిత్యము అని. అంటే ఇదేదో కొత్తగా వస్తోంది, ఏదో నేనేదో ఇంతకుముందు ఎక్కడా లేదు, నేను కొత్తగా చెప్తున్నాను విను అని కాదండి. ఇది వేదమే. ఇది వేదం నుంచి తీసిందే. వేదంలో సూర్యుడు ఒక నామాలు ఎక్కడెక్కడ రాయబడిందో ఆ నామాలన్నీ విడిగా తీసి మనకి చెప్పబడింది అని. ఎందుకంటే ఇది లోపల వేదంలో రహస్యంగా ఉన్నది. నేను నీకు బయటకు తీసుకొస్తున్నాను, నీకు చెప్తున్నాను. నేను ఇక్కడ నిమిత్త మాత్రమే, దానికి బయటకు తీసుకురావడానికి నిమిత్త మాత్రమే. ఇది వేదంలోనే ఉంది అని ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకని రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి అని. ఏన దేని వల్ల, సర్వాన్ అందరూ ఒక అరి అంటే ఇక్కడ విరోధులు అర్థం అండి. విరోధులు అంటే ఇక్కడ రెండు రకాలుగా బయట మనకు కనిపించే విరోధులను ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ యుద్ధంలో రాముడికి రావణుడు విరోధిగా ఉన్నాడు, అరిగా ఉన్నాడు. కానీ ఆయన నేను ముందే చెప్పినాడు, రాముడు దారిగా మనకు మనుషులందరికీ చెప్తున్నాడు కనుక మనుషులందరికీ ముఖ్యమైన విరోధులు ఎవరా అంటే బయట లేదండి, లోపలే ఉన్నారు అని. ఇది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అని 6 విరోధులు ఉన్నారు అని చెప్పబడింది మనకి. ఈ 6 విరోధాలు శరీరం లోపలే ఉన్నాయి. ఇది నిత్య విరోధి. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం వస్తే కానీ పోదు. ఇది ఆత్మజ్ఞానంకి విరోధంగా ఉండేది ఈ 6 విరోధులు. ఇది ఉన్నంత వరకు మనిషికి ఆత్మజ్ఞానం వరకు ఒక చూపు కూడా వెళ్ళలేదు అని గురువు గారి అనుగ్రహం వల్లనే ఇవన్నీ దాటి ఈ ఆత్మజ్ఞానం ఒక చూపు వెళ్ళి దాని దారిగా ఆత్మజ్ఞానాన్ని పొందుతారు, చిత్తశుద్ధిని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అని. అందుకుని ఇది విరోధులు అని చెప్పబడింది. ఏన సర్వాన్ అరీన్ వత్స. ఇలాంటి విరోధుల్ని కూడా ఓడగొట్టే ఒక గొప్పతనం ఈ ఆదిత్య హృదయానికి ఉంది అని. అది కాకుండా సమరే విజయిష్యసి, సమరే యుద్ధే, ఇక్కడ యుద్ధే అని పెడుతున్న లోకానికి చెప్తుంటే సంసారం అనే యుద్ధంలో, ఈ సంసార చక్రం అనే సమరములో యుద్ధంలో నువ్వు విజయిష్యసి అంటే విజయం అంటే ఏంటంటే అంటే తనకి కావాల్సింది పొందడం అన్నది విజయము. అంటే ధర్మ అర్థ కామ మోక్షము, ఈ నాలుగునే పొందడము విజయము. ఈ మోక్షం అంటే ఈ ఆదిత్య హృదయం చదివితే మోక్షం వచ్చేస్తుందా అండి అంటే అలా కాదండి. ఆదిత్య హృదయం జ్ఞానాదేవత కైవల్యం అన్నది మన వేద పరంపర. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. ఆ జ్ఞానం రావాలంటే చిత్తశుద్ధి రావాలి. ఆ చిత్తశుద్ధి అన్నది ఈ ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు జపం చేస్తుంటే మనకు కలుగుతుంది అని. ఈ జయం అనే మాటకి ధర్మ అర్థ కామ మోక్షం 4 పొందేది సమరే విజయిష్యసి అని. అందుకని రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి అని 3వది. మళ్ళీ ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం అని. అదే ఇంతకుముందు చెప్పినట్టు జయావహం జపే నిత్యం, ఇది నిత్యము జపం చేస్తూ ఉండాలి. నిత్యం అంటే ఎలా అయితే ఒక నిత్య కర్మని ప్రతిరోజు మనం చేయాలి, సంధ్యావందనాది పూజలని మనం ఎలా నిత్యము చేయాలో అలాగే ఇది నిత్యము జపం చేస్తూ ఉండాలి. జపే నిత్యం చేసే వాళ్ళకి జయావహం, జయమును పొందుతారు. ఎలాంటి జయం అండి? అక్షయ్యం పరమం శివం. ఇంతమంది చెప్పినట్టు అక్షయమైన అంటే పర్మనెంట్, ఈ నాశము లేనది అంటే మోక్షము అని అర్థం. ఇక్కడ పరమం అంటే అన్నింటికన్నా గొప్పది, అంటే దాన్ని తప్ప ఇంకా అది పొందేమంటే దాన్ని దాటి ఇంకేది అక్కర్లేదు అంటే అది మళ్ళీ మోక్షమే. శివం అంటే మంగళ స్వరూపం అని అర్థం. అత్యంత మంగళమైన స్వరూపంని పొందుతాము అంటే అది మోక్షమే. అదే నిత్యము జపం చేస్తూ ఉంటే అక్షయమైన పరమమైన శివమైన మంగళ స్వరూపమైన ఫలంని పొందుతాము. ఆదిత్య హృదయం పుణ్యం
ఇది పుణ్యం అనమాట. పునాతి అనేనా అని పుణ్యం అంటాం. అంటే పవిత్రత చెందుతాం అనే అర్థం అండి. ఇక్కడ ఆ ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రంని చదివితే పుణ్యంని పొంది సర్వ శత్రు వినాశనం, అందరూ ఒక శత్రువుల్ని నాశనం చేయగలుగుతాము. అంటే ఇంతకుముందు చెప్పినట్టు బాహ్య శత్రువులు మట్టుకు కాకుండా ఆంతరంగా ఉన్న 6 శత్రువుల్ని కూడా మనం జయించగలిగితే ఇది మనకి శక్తి మనకు వస్తుంది. ఇక్కడ ఆదిత్య హృదయం అని చెప్పాం కదండి. ఆదిత్య హృదయం అనే మాటకి మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ 3 రకాలుగా అర్థం చెప్తాను. ఇక్కడ ఆదిత్య హృదయం అంటే ఆదిత్యుడు అంటే సూర్య భగవంతుడికి తన హృదయానికి సంతోషం కలిగించే కొరకము, సంతోషం కలిగించే స్తోత్రము అని అర్థం. అందుకని ఆదిత్యుడు తన హృదయానికి సంతోషం కలిగించేలా తన స్తోత్రం చేస్తున్నాం కనుక దీనికి ఆదిత్య హృదయం అని పేరు. అది కాకుండా ఇంకోటి సగుణ బ్రహ్మ ఉపాసన. సూర్య మండలంలో హిరణ్య గర్భుడు ఉన్నా అని చెప్పాను. ఆ హిరణ్య గర్భుడు ఉపాసన అది సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తూ కనుక దానికి ఆదిత్య హృదయము అని పేరు. ఇంకో లేకపోతే ఈ హృదయము, హృదయ పుండరీకము మధ్య నివసతి శుద్ధం బ్రహ్మ అని. శుద్ధ బ్రహ్మ ఈ హృదయంలో ఉంటాడు కనుక ఆయనకి పొందేందుకు ఆలంబనముగా ఈ ఆదిత్య హృదయంని వాడుతాం. అంటే దీని దారిగా మనం ఆ శుద్ధ బ్రహ్మని పొందుతాం కనుక అందువల్ల కూడా దీనికి ఆదిత్య హృదయం అనే పేరు. అందుకనే ఇక్కడ ఒక్కొక్క దాన్ని చెప్తుంటే సూర్యుడికి నామంగా ఒక అర్థము, సగుణ బ్రహ్మకి ఇదిగా ఒక అర్థము, నిర్గుణ బ్రహ్మని పొందడానికి ఇంకో అర్థము అని మనం మళ్ళీ వచ్చే లెక్చర్ లో కూడా ఒక్కొక్క నామాన్ని తీసుకొని ఇలా 3 రకాలుగా ఆదిత్య ఒక అర్థంగా, నిర్గుణ బ్రహ్మ ఒక అర్థంగా, సగుణ బ్రహ్మకు అర్థంగా ఇలా చెప్తాము ఇలా అద్భుతంగా. అది కాకుండా ఇది 3 వేరే కాదండి. ఇది ఒకటి దారిగా 2 పొంది 2 దారిగా 3వది పొందడం అని. అంటే ముందు ఆదిత్యుని సంతోషపడేలా చేస్తే ఆయన దారిగా సగుణ బ్రహ్మాన్ని హిరణ్య గర్భ స్వరూపంని పొందుతాము. ఆ హిరణ్య గర్భ ఉపాసన చేస్తే దానివల్ల హృదయంలో ఆ శుద్ధ బ్రహ్మాన్ని పొందగలుగుతాము అని. ఇలా ఆదిత్య హృదయంకి చాలా గొప్ప ఫలం, లోకంలో ఉండే ఫలములు కాకుండా హిరణ్య గర్భని పొందే ఫలము, మోక్షంని పొందే ఫలము కూడా చెప్పబడింది. ఈ శ్లోకమే మనకి ఇక్కడ తాత్పర్యం చెప్తుంది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ఇక్కడ హృదయ పుండరీకంలో ఉండి అన్నదానికి హృదయ గుహలో ఉండి అని మన ఉపనిషత్తులో కూడా చాలా చోట చెప్పబడింది. ఇక్కడ కఠోపనిషత్తులో ఋతం పిబంతో సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టో పరమే పరార్తే ఛాయా తపో బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చతుడాచికేతాః అని. ఇక్కడ హృదయ గుహలో గుహాం ప్రవిష్టో, హృదయ గుహలో ఆ పరమేశ్వరుడు జీవుడు ఇద్దరు ప్రవేశించి అక్కడ ఉన్నారు. అక్కడ ఛాయా తపలులా ఒక వెలుగు నీడల్లా ఉన్నారు అని అక్కడ ఉపనిషత్తులో కూడా చెప్పుకుంటే ఇలాంటి హృదయ పుండరీకంలో ఆ శుద్ధ బ్రహ్మ ఉంది అని. ఆ శుద్ధ బ్రహ్మని పొందడానికి ఆలంబనంగా ఈ ఆదిత్య హృదయం ఉంది అని. దాని తర్వాత సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం అని ఫలశ్రుతిలో ఇది ఆఖరి శ్లోకం. ముందు ఉపోద్ఘాతంలో ఫలశ్రుతిలో ఆఖరి శ్లోకం. సర్వమంగళ మాంగళ్యం, అన్ని మంగళానికి అన్ని మంచికి ఆయనే కారణం. సర్వమంగళ మాంగళ్యం, అమ్మవారికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటాం. అలాగే ఇక్కడ కూడా అన్ని మంగళాలకి ఆయన మాంగళ్యం కారణంగా ఉన్నారు అని. సర్వ పాప ప్రణాశనం, అన్ని ఒక పాపాలు ఆయన్ని ఉపాసన చేస్తే నాశం అవని పాపాలు కూడా నాశం అవుతాయి అని. ఆయన సంచిత కర్మ ఆగామి కర్మ అవి 2 నాశం అవుతాయి అని. ఇలా ప్రారంధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని వేదాంతాలు చెప్పబడతాం. ప్రారంధ కర్మ వల్ల ఈ మనుష్య జన్మ ఎత్తింది, ఆ మనుష్య జన్మలో తప్పకుండా ప్రారంధ కర్మ అనుభవించవ్వాలి. అది కాకుండా ఆయన చాలా జన్మాల్లో ఈ చేసిన పుణ్యాలు పాపాలని సంచి, అంటే మన తెలుగులో సంచి అంటాం కదా, సంచి అంటే బ్యాగ్ అని. అలాగే అలా ఒక సంచి ఎప్పుడు ఆయన దగ్గర ఉంటుందా, ఆ సంచిలో ఫలాన్ని ఇచ్చేందుకు తయారుగా ఉన్న కర్మలు ఏవన్నీ ఉన్నాయో దాని వల్ల ఆయన
మరో జన్మ తీసుకుంటారు అని. అందుకని ఇలాంటి పాత పాపాలు అన్ని కూడా ఆగామి కర్మలు సంచిత అన్నిటినీ ఆయన ఈ ఈ ఒక సూర్య ఉపాసన చేస్తే నాశనం అవుతుంది, బంధానికి సంసారంగా కారణమైన ఈ కర్మలన్నీ నాశనం అవుతాయి అని. చింతాశోక ప్రశమనం. చింత అంటే మానసంలో రోగం అండి. ఈ లోకంలో లోపల లోపల కుమిలిపోతూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ దాని గురించి తలుచుకుంటూ కుమిలిపోతూ ఉండడం అనేది చింత అని పేరు. శోకం అంటే బయటకు పడి ఏడవడం. మనకి ఈ ఈ యొక్క దుఃఖం నేను తట్టుకోలేక శారీరకంగా నేను బయట ఏడవడం అన్నది అది శోకం అని. మానసికంగా చేసేది చింత, శారీరకంగా కష్టపడేది శోకం అని. చింత శోక ప్రశమనం ఈ రెండు ఒక దుఃఖాల్ని ఆయన ఒక ఉపాసన పోగొట్టేలా చేస్తుంది అని. అది కాకుండా ఆయుర్వర్ధనముత్తమం, ఉత్తమం ఉత్తమం ఉత్కృష్టం, అంతకన్నా ఉత్కృష్టం ఏమీ లేదు. తమం అంటే అన్నింటికన్నా గొప్ప అని, అన్నింటికన్నా పైన ఉన్నది అని. అలా అత్యంత ఉత్కృష్టంగా ఉన్నది, అంతకన్నా లేదు. ఆయుర్వర్ధనం ఇది మార్కండేయుల చిరంజీవి ఇది పదవిని పొందేలా చేసేది, ఆయనకి ఉన్న ఆయుష్ కన్నా ఎక్కువ ఆయుష్ వచ్చేలా చేసేది అని ఈ ఒక స్తోత్రంకి గొప్పతనం చెప్పబడింది. ఈ ఇంకా ఈ 5 మంత్రాలు ఉపోద్ఘాతం అండి. దాని తర్వాత రశ్మిమంతం సముద్యంతం అని ఆరంభం చేసి దానిని సూర్యుడు ఒక స్వరూపాన్ని ఒక్కొక్క నామానంగా చూసుకుని చెప్దాము. అది మరొకసారి చూద్దాము. కానీ నేను ఇంత ముందే చెప్పినట్టు ఇది ఒక మంత్రం అన్నమాట. ఇది మంత్రం అంటే ఏంటంటే ఈ మంత్రంకి మనం గాయత్రి జపము ఇలాంటి జపాలన్నీ చేస్తుంటే ఈ మంత్రానికి ఉపోద్ఘాతంగా ఒకటి ఉంటుంది. ఆ మంత్రంకి ముందు వెనక ఏదో మనం చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఏంటంటే ఈ దేవతని మన ఆహ్వానం చేసేది, దానికి ఋషి ఏంటి, ఛందస్సు ఏంటి, మన శరీరంలో ఎక్కడెక్కడ ఇవన్నీ చేయాలి అన్నట్టు మనం చేస్తూ ఉంటాము. దాన్ని ఒక్కసారి నేను చదువుతాను, దాన్ని చేసుకుని ఇంతటితో ముగించుకుందాం. ఓం అస్య శ్రీ ఆదిత్య హృదయ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః ఆదిత్య హృదయ భూత భగవాన్ బ్రహ్మ దేవత నిరస్త అశేష విజ్ఞతయా బ్రహ్మ విద్యా సిద్ధౌ సర్వత్ర జయ సిద్ధౌ చ వినియోగః రశ్మిమతే బీజం సూర్యాయ శక్తిః నమః కీలకం సర్వత్ర జయ సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం రశ్మిమతే అంగుష్టాభ్యాం నమః సముద్యతే తర్జనీభ్యాం నమః దేవాసుర నమస్కృతాయ మధ్యమాభ్యాం నమః వివస్వతే అనామికాభ్యాం నమః భాస్కరాయ కనిష్టకాభ్యాం నమః భువనేశ్వరాయ కరతలకర పృష్ఠాభ్యాం నమః రశ్మిమతే హృదయాయ నమః సముద్యతే శిరసే స్వాహా దేవాసుర నమస్కృతాయ శిఖాయ వషట్ వివస్వతే కవచాయ హుం భాస్కరాయ నేత్రత్రయాయ ఔషట్ భువనేశ్వరాయ అస్త్రాయ ఫట్ పూర్వవస్వరోమితి దిగ్బంధః ధ్యానం ప్రజ్ఞస్య విష్ణో రూపం చ సత్యర్థస్య చ బ్రహ్మణః అమృతస్య చ మృత్యోశ్చ సూర్యం ఆత్మానమీమహి లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి హం ఆకాశాత్మనే పుష్పాన్ని సమర్పయామి యం వాయువాత్మనే ధూపమాగ్రాపయామి రం వన్యాత్మనే దీపం దర్శయామి వం అమృతాత్మనే అమృతమహానైవేద్యం నివేదయామి సం సర్వాత్మనే సర్వోపచారాన్ సమర్పయామి అని ఒక మన జపం తీసుకుంటుంటే ఒక దానికి అంగాలుగా ఏవన్నీ చెప్తామో అవన్నీ కూడా ఆదిత్య హృదయం కూడా చెప్పబడింది. ఇలాంటి గొప్పమైన మంత్ర స్వరూపంగా ఉన్న స్తోత్రము. దీంట్లో సూర్యనామాలని వేదం నుంచి తీసుకొచ్చిన సూర్యనామాలని ఒక్కొక్కటి 3 రకాలుగా అర్థం చేసుకుని చెప్తాం మనం. ఇవన్నీ మనం వచ్చే ఒక లెక్చర్ లో చూద్దాము. నేను ఇంతటితో సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.